ఏమ్మా చూస్తున్నావు? లేదు, ఒక షేర్ 4-5 రోజులుగా ర్యాలీ అవుతుంది. అది ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నా. ఏం బిజినెస్ చేస్తా ఉంది అది? తెలీదే. మరి దాని పిఈ ఎంత? తెలీదు. ప్రమోటర్ ఎవరు? తెలీదు. మార్కెట్ క్యాప్? తెలీదు. డెట్? తెలీదు. ఇంకేం తెలియకుండా వ్యక్తినే చూస్తా ఉన్నా అంటున్నావు. ఎట్టా? రోజు 5% పెరుగుతూ ఉంది, ర్యాలీ అవుతా ఉంది. నేను ఇన్వెస్ట్ చేస్తే రేపే 5% రిటర్న్ వస్తుంది. రోజు 5% అలా వస్తూ ఉంటుంది కదా, అందుకు కొందా అనుకుంటున్నా. అది బిజినెస్ ఏం చేస్తుందో తెలీదు, పిఈ అవన్నీ ఏం డేటానే తెలియకుండా జస్ట్ ర్యాలీ అవుతుందని కొని పెడితే అది ఫ్యూచర్లో అలానే ర్యాలీ అయ్యేది కాస్త అలానే నెగిటివ్లో పోయి కొనేవాళ్ళే. లేకపోతే అప్పుడు అమ్మేస్తే అమ్మడానికి కొనేవాళ్ళు ఉన్నారు కదా. ఉండరా? మరి మీకు లోయర్ సర్క్యూట్లోనే తిరుగుతూ ఉంటే ఇంకెప్పుడు నువ్వు అమ్మేది అలాంటి షేర్స్లో? ఎప్పుడు కానీ ఫస్ట్ మార్కెట్ క్యాప్ చూసుకో, బిజినెస్ చూసుకో, అది మా ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో అది చూసుకొని చేయాలా ఇన్వెస్ట్మెంట్. అంటే ఉత్తినే ఏదో ర్యాలీ అవుతుందని చెప్పి చేసుకోవడం కాదు కదా. మా ఫ్రెండ్ చెప్పింది, అందువల్ల కొన్నాను. అవును, వాళ్ళు చెప్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కదా. అవునా? అయితే ఇకపై ఇవన్నీ తెలుసుకొని చేస్తా. మరి ప్రతిదీ ఒక షేర్ కొనాలంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసి చేయాలా. ఉత్తినే ఏదో చేస్తున్నారు అందరూ, లేకపోతే ర్యాలీ అవుతుందని చెప్పి పెట్టడం కాదు. ఈ టైంలో అసలు ఎన్ని షేర్స్ అలాంటివి ఉన్నాయో మనం తీసుకెళ్ళి ఇలా బుక్ చేస్తాయి. జాగ్రత్తగా ఫ్రెండ్స్, మీరు కూడా చూసి అన్నీ జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేయండి.